ఏపీకి తీపి కబురు, తెలంగాణకేమో చేదు కబురు. దీంతో అక్కడ సంబరం, ఇక్కడేమో సమరం అన్నట్లుగా ఉంది పరిస్థితి. వడ్డించేవాడు మనోడైతే అన్న చందాన కేంద్రం తీరుందంటూ తెలంగాణ నాయకత్వం మండిపడుతుంటే ఏపీకి ఇదొక బూస్టప్ అంటూ ఏపీ ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. ఇంతకీ తెలంగాణ నాయకత్వానికి కోపం తెప్పించిన ఆ కేంద్ర నిర్ణయం ఏంటి? సెమీ కండక్టర్ ప్రాజెక్టు ఏపీకి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 12న కొత్త యూనిట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒడిశా, పంజాబ్తో పాటు ఏపీకి కేటాయించారు. మొత్తం 4,600 కోట్ల రూపాయల పెట్టుబడులతో కొత్త యూనిట్లు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే సెమీ కండక్టర్ ప్రాజెక్టులతో కొత్తగా 2,000కు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏపీలో ఏటా 96 మిలియన్ యూనిట్ల సామర్థ్యంతో 468 కోట్ల రూపాయల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. అయితే ఇప్పుడు ఈ పరిశ్రమ రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. మొదట ఈ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలొచ్చాయి. ఇందుకు ప్రభుత్వం భూమి కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. దీనిపై గతంలో 2-3 దఫాలు కేంద్రంతో తెలంగాణ సీఎం రేవంత్ చర్చలు కూడా జరిపారు. అయితే ప్రాజెక్టును కేంద్రం ఏపీకి కేటాయించడంతో తెలంగాణ నాయకత్వం మండిపడుతోంది. మహేశ్వరంలో ప్రాజెక్టు కోసం 10 ఎకరాలు కూడా కేటాయించామని, అయినా తెలంగాణకు మొండి చేయి చూపించారంటూ కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టారు తెలంగాణ మంత్రులు. విపక్ష రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతం చూపుతోందంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణకు రావాల్సిన కంపెనీని ఏపీకి కేటాయించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు ఎంపీ చామల. తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఒక సెమీ కండక్టర్ కంపెనీ, చాలా రెప్యూటెడ్ కంపెనీ తెలంగాణలోనే పెట్టాలన్న ఆలోచనతో వస్తే మీకు ప్రపోజల్స్ ని మేము అప్రూవ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఏమన్నదంటే, మీరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకుంటేటైతేనే మీకు ప్రపోజల్స్ అప్రూవ్ చేస్తాం, తెలంగాణలో ఇయ్యమని చెప్పారు. వాళ్ళు తెలంగాణలో పెట్టాలనుకున్నా. 4 సెమీ కండక్టర్స్ ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో వస్తే, ఒకటి ఈ మధ్య కాలంలో తెలంగాణకు వస్తా అంటే దాన్ని ఆంధ్రాకు పంపించే ప్రయత్నం చేసిర్రు ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ కాబట్టి. నరేంద్ర మోడీ గారు, మీరు భారతదేశానికి ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి వాటా ఇచ్చి వాటిని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీది. మరోవైపు ఇది ప్రభుత్వ చేతకానితనంగా బీఆర్ఎస్ చూస్తోంది. సీఎం రేవంత్ అసమర్థ పాలన కారణంగా తెలంగాణ పరిశ్రమలు ఏపీకి తరలిపోతున్నాయని విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కు పోతుంది, బడ్జెట్ల డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్ కే పెడతారు, అయితే గుజరాత్ కు పోతాయి, తెలంగాణకు మాత్రం నా బడ్జెట్ల పైసలు ఇయ్యరు, సెమీ కండక్టర్ పరిశ్రమ ఇయ్యరు, చివరికి ఎరువులు కూడా ఇవ్వపోతుంది. ఈ ఇచ్చే ఎరువులు కూడా ఇయ్యరా? ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు పోతున్నాయి ఎట్లా? ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో ఇలా రాజకీయ సమరం మొదలవుతుంటే ఏపీలో సంబర వాతావరణం కనిపిస్తోంది. సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఏపీకి కేటాయించడంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ పరిశ్రమ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను బలోపేతం చేస్తుందని వివరించారు. ఐటీ మంత్రి నారా లోకేష్ మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలా ఓవైపు ఆనందం, మరోవైపు ఆగ్రహం తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి సెమీ కండక్టర్ ప్రాజెక్టు వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది.